ఏలూరు పాముల దెబ్బలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పాముల దెబ్బలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే చంటి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఓ వ్యక్తి హత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని ముందుగానే దృష్టి సారించామని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా ఆదేశించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టూ టౌన్ సిఐ అశోక్ కుమార్, టీడీపీ నాయకులు బెల్లపకొండ కిషోర్ పాల్గొన్నారు. రోజు ఏం టార్గెట్ చేసుకుంటే రెస్ట్ ఉంటే వేస్ట్ ఫస్ట్లో మాత్రమే బయట మొత్తం సామాన్లన్నీ ఇడ్చేట అమ్మేసుకున్నారు. అమ్మేసి తగలెట్టిందా? అవునండి. మనం ఇప్పుడు తగలెట్టేసి వేరే వాళ్ళు తగలెట్టారని చెప్తే ఒక సైకో టైప్లో అయిపోయింది అమ్మాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పేటలో వాళ్ళందరూ కలిసి నా కొడుకుని చంపేశారు. ఒక సైకలాజికల్ ఫీలింగ్ అవుతుంది. గొడవలేదు. సోలార్ ఛార్జీలు ఆస్తి కింద పెట్టాం. అది 24/7 నడగలిగాం. బొగ్గు అయిపోయింది. నేషన్ బట్టి ఇంకోటి ఏదైనా జరుగుతుంది భయంతో పెట్టాం కెమెరాలన్నీ. ఎందుకని మరి సీఏ గారు చెప్పారు, ఎందుకని మళ్ళీ ఇబ్బంది మొట్టమొదటి అంతేనాడి ఇంకోటి ఏదో జరిగితే ఇప్పుడు అమ్మాయి దాంట్లోకి అయిపోయింది అనుకో, మళ్ళీ అమ్మాయిని ఎవరో చంపేశారు అన్నట్టు. సీసీ కెమెరా ఉంచలే, మీకు ఏ ఇబ్బంది లేదు. హలో నుంచి ఎవడు లేడు అసలు. నేను మొన్న ఏదైతే ఒక నెల క్రితం మింగి హరిబాబు అని ఏదో ఎర్రబాబు అనేది హత్య గావించబడ్డాడో దానికి సంబంధించి మరి పాముల దెబ్బలో ఏ ఇబ్బందులు జరగకూడదన్న ఉద్దేశంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఏదైతే రాత్రి మరి 3 ఇళ్ళు దాకా దగ్ధం అయినాయి, అవి ప్రత్యేకించి ఒకళ్ళు చేశారనేది చెప్తున్నారు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేశారమ్మో అనే ఉద్దేశంతో సిఐ గారు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. కొద్దిగా వాళ్ళ అమ్మగారికి కూడా కొద్దిగా ఏదైతే అప్పటి నుంచి కూడా కొద్దిగా మానసికంగా ఆవిడ పరివర్తన కానీ అది కానీ బాగోలేదు. ఆవిడ కూడా ఏదైతే ఉన్నదో హాస్పిటల్లో చూపించమని జరగడం జరిగింది. వీళ్ళు పొద్దున్నే వీళ్ళు చుట్టుపక్కల ఇంకా చాలామంది ఉంటారు పాముల దెబ్బకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మామూలు ఫ్యామిలీస్ అందరూ కూడా ఏదైనా జరగరాని జరుగుంటే మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది జరిగేది కాబట్టి మరి వెంటనే సీఏ గారిని తగు చర్యలు తీసుకోమని చెప్పాం. ఆయన సీసీ రికార్డు అంతా కూడా తీసుకుని వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎవరైతే రాత్రి దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.